వికారాబాద్ జిల్లా మీదుగా రీజనల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. జిల్లాలోని శాసనసభ్యులు ముఖ్యమంత్రితో మాట్లాడి రింగ్ రోడ్డు ఏర్పాటుపై ప్రకటన చేయించాలని, లేని ఎడల తమతో పాటు ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, తాండూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రమేష్, పరిగి మాజీ ఎమ్మెల్యే దీక్షలో పాల్గొని రామ్మోహన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి, పుల్కచెర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ కూడా రైతు వ్యతిరేక చట్టాలు కూడా కరోనా సందర్భంలోనే తీసి అమలు చేసేసినాడు. వీళ్ళు కూడా ప్రతిపాదనలు పంపించేస్తే మనం అప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ప్రభుత్వానికి తెలియాలా మన నిరసన, మన ప్రాంతం యొక్క నిరసన. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ శాసనసభ్యులకు తెలవాలా, మహేష్ రెడ్డికి తెలవాలా, ఆనంద్కి తెలవాలా, అక్కడ రోహిత్ రెడ్డికి తెలవాలా. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా రూపకల్పన చేస్తూ గజ్వేల్కు పక్క నుంచి ఆనుకొని ఈ రీజనల్ రింగ్ రోడ్ తీసుకెళ్తూ పక్క ఏరియాలకు పోతాం అన్నది మనం ఈరోజు ఊహించలేని స్థితిలో ఉన్నాం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది, ఈ జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటైన తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పొల్యూషన్ లెవెల్స్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. ఒక మెయిన్ పేపర్లో ఆంధ్రజ్యోతిలో 2 రోజుల కింద వచ్చింది. ఈ విధంగా కనుక పొల్యూషన్ లెవెల్స్ పెరిగితే ప్రపంచవ్యాప్తంగా అసలు 2045 తర్వాత భవిష్యత్ తరాల వాళ్ళకి పిల్లలు పుట్టేది కూడా కష్టం అనేది కూడా మెయిన్ పేపర్లో వచ్చింది, న్యూస్ పేపర్. అంటే పొల్యూషన్ అనేది చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటారు. దాని మూలంగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు మనం ఈరోజు వాడుతున్నాం.